చాలామంది యంగర్ మెన్స్లో స్పెషల్గా టీనేజ్ బాయ్స్లో వచ్చే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ గైనకోమాస్టియా. ది మేల్ చెస్ట్ అంటారు, మేల్ బూబ్స్ అంటారు. సో చాలా ఎంబరాసింగ్ కండిషన్ ఇది మ్యాన్కి స్పెషల్గా. బికాజ్ ఏమైందంటే దీనివల్ల దే కెనాట్ గో టు స్విమ్మింగ్, లూజ్ డ్రెస్లు వేసుకుంటారు బికాస్ టు కవర్ అప్, సెల్ఫ్ ఇమేజ్ పోతుంది, చాలా లో కాన్ఫిడెంట్ ఉంటారు. గైనకోమాస్టియా ఇన్సిడెన్స్ లాస్ట్ డికేడ్లో చాలా పెరిగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ హై ఫ్యాట్ డైట్, తర్వాత హై క్యాలరీ డైట్, దాంతో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటాము, హై క్రీమ్ మిల్క్. సో ఈ అన్నిట్లో ఏమైందంటే ఈస్ట్రోజన్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవడం వల్ల ఈ ప్యూబర్టీలో గ్లాండ్ హైపర్ స్టిమ్యులేట్ అయ్యి సో ఇట్ లుక్స్ క్వైట్ ఆడ్. దీనికి సింపుల్గా ఒక చిన్న కరెక్షన్తోని, యూజువల్గా 15 years కంటే ఎబో ఎవరైనా కూడా ఈ సింపుల్ సర్జరీతోని, కీ హోల్ సర్జరీతోని దాన్ని మనం 100% కరెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందిలో ఒబెసిటీతోని గైనకోమాస్టియా కలిపి ఉంటుంది, దీన్ని లైపోమాస్టియా అంటారు. వాళ్ళలో గ్లాండ్ కంటే కూడా ఫ్యాట్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో డైరెక్ట్గా మనం సర్జరీ చేయడం కంటే మొదలు వెయిట్ లాస్ కనుక ట్రై చేసి మ్యాక్సిమం వెయిట్ లాస్ అయిన తర్వాతనే ఇన్ కేస్ అప్పటికి కూడా గ్లాండ్ తగ్గకపోతే దెన్ ఇట్ షుడ్ గో ఫర్ సర్జరీ. ఎనీవన్ అబోవ్ 15 years బిఫోర్ కాలేజ్కి వెళ్ళే ముందే ఒక చిన్న ప్రొసీజర్ 1 hourలో అయిపోతుంది. ఒక 2 hours ఆఫ్ అడ్మిషన్, తర్వాత ఒక 2 weeks వరకు ఒక ప్రెషర్ గవర్నమెంట్ లాంటిది ఇస్తాం. దాన్ని సేఫ్గా మనం ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు.